మన ఐటీ లైఫ్లో స్ట్రెస్ని ఎలిమినేట్ చేయడానికి సిగరెట్టు, మందు, ఎక్సర్సైజ్, డ్యాన్స్, యోగా, మెడిటేషన్ ఎక్సెట్రా అని చాలా మార్గాలు ఉన్నాయి. ఎవడికి నచ్చిన ఆప్షన్ని వాడి సర్కిల్ని బట్టి చూస్ చేసుకుంటాడు. కానీ నీ లైఫ్ నీకు రొటీన్గా అనిపించినప్పుడు, రోజు నొక్కే అదే కీబోర్డ్, నువ్వు రోజు గంటల కొద్దీ చూసే ఆ 14 ఇంచెస్ మానిటర్ నిన్ను చూసి నవ్వినప్పుడు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావడానికి మనందరికీ కామన్గా కనిపించే ఉపాయం మాత్రం ఒక్కటే, అదే ట్రావెల్ చేయడం. అరే ఎప్పటికైనా వరల్డ్ అంతా తిరగాలి మామా అని నీ ఫ్రెండ్ అంటాం. లేదా నేను రీసెంట్గా వరల్డ్ ట్రిప్ వేసి వచ్చా అని మీతో మీ బాస్ పోజ్ కొట్టడం. ఇలాంటివన్నీ మీరు వినే ఉంటారు. వరల్డ్ ట్రిప్ అంటే ఒక పెద్ద హాలిడే తీసుకుని ఉన్న సమయంలో వీలైనన్ని కంట్రీని తిరగడం అన్నమాట. కానీ మనలో ఎంతమంది దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని మూలలు తిరిగే సారీ ప్రపంచం వదిలేయండి, అసలు ఇండియాలో ఉన్న అద్భుతాలు చూడటానికి సరిపడా డబ్బు, తీరిక ఉందంటారా? ఈ ప్రశ్న నాకు వచ్చినప్పుడు లేట్ చేయకుండా గూగుల్ చేశా. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు కూడా నాలానే షాక్ అవ్వచ్చు. అదేంటంటే యాజ్ పర్ యాన్యువల్ గ్లోబల్ స్టాటిస్టిక్స్ అలాంటిదోటి ఉందంట. ఈ భూమి మొత్తంలో కేవలం 20% మంది మాత్రమే ఫ్లైట్ అనేది ఎక్కారంట. నమ్మరా? ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి వాట్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ హ్యాస్ బీన్ ఆన్ అ ప్లేన్ అని కొట్టేయండి, మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చదవగానే అసలు నేను ఏదో తెలియని షాక్తో పాటు థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నెక్స్ట్ టైం ఫ్లైట్ బోర్డ్ చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ దట్ లక్కీ ఫ్యూ హూ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ ఈస్ టు బీ అమాంగ్ ద క్లౌడ్స్. మేఘాల్ని దగ్గరగా చూసే అవకాశం మీకు దక్కింది. చాలామంది వాళ్ళు పుట్టిన పల్లెటూరు కావచ్చు లేదా పట్టణం కావచ్చు, చచ్చే వరకు దాన్ని దాటరు. అంటే అదే ప్రాంతంలో పుట్టి అదే ప్రాంతంలో పోతున్నారనమాట. అందరికీ ట్రావెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, నిజమే. కానీ వాళ్ళలో చాలామందికి మీలాగే సరదాగా ట్రావెల్ చేద్దామని కోరుకున్న ఆర్థిక స్తోమత వల్ల లేక ఇతర కారణాల వల్ల వాళ్ళ అన్ని కోరికల్ని చంపుకొని ఉన్న చోటే ఉంటున్నారని ఈ సర్వే ద్వారా తేలింది. ఇది మన ఇండియాలో మాత్రమే పరిమితం అనుకుంటున్నారేమో, కాదండోయ్. యూఎస్ లాంటి డెవలప్డ్ నేషన్స్లో కూడా కేవలం 40% మంది మాత్రమే వాళ్ళున్న సిటీని దాటి బయటికి ట్రావెల్ చేశారంటే చూడండి. ఈసారి మీరు హాలిడేకి ట్రావెల్ చేసేది విత్ ఇన్ ఇండియానే అయి ఉంటే, అరే ఎంతసేపు ఇండియాలో ట్రిప్పులేంటరా, ఇంటర్నేషనల్ ఎప్పుడు వెళ్తారా అని నిరుత్సాహపడకు. నువ్వు వెళ్ళే ట్రిప్ని 100% నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయి. గుర్తుపెట్టుకో, రేపు నువ్వు సరదాగా ఫ్లైట్ ఎక్కి బీచ్లో చిల్ అవుదామని గోవాకో, ఫ్రెండ్స్తో నేచర్ని ఎంజాయ్ చేద్దామని కేరళకో, గర్ల్ ఫ్రెండ్తో మంచులో తొలుదామని మనాలికో, లేక ఎడార్లో ఇసుక అమ్ముకుందామని రాజస్థాన్కో వెళ్తే యు ఆర్ ద వన్ అమాంగ్ దట్ లక్కీ 20%. రోజు మనం తిట్టుకుంటూ గడిపే ఎదవ జీవితాన్ని పొందితే చాలని నీ కింద ఉన్న వాళ్ళు ఎంతోమంది చివరి వరకు పోరాడి ప్రయత్నించి ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు. ఈ గజిబిజి జీవితంలో పడి మనం చాలాసార్లు దాన్ని గుర్తించాం. మీరేంటి ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ చదివేదాకా నేను కూడా అలాంటివి ఆలోచించలేదు. సో ఇక నుంచి అయినా మన కరోనా మహమ్మారి మన మీద దయదలిచి మనం ట్రావెల్ గురించి ఆలోచించేలా చేస్తే మాత్రం ఈ విషయం బాగా గుర్తు తెచ్చుకోండి. మీ ఈగో అంతా దిగిపోతుంది. మీరు మీ హాలిడేలో చూసే ప్రతిదీ మీకు రెట్టింపు అందంతో కనిపిస్తుంది. లెట్స్ బీ గ్రేట్ఫుల్ అండ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ఇన్ దట్ లక్కీ 20% ఆఫ్ ది వరల్డ్. ట్రావెల్ గురించి ఇంకా ఇలా చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది. కానీ అన్నీ ఒకేసారి చెప్తే మీకు వినే ఓపిక, నాకు మాట్లాడే ఓపిక రెండు ఉండాలిగా. అందుకే మరో ఎపిసోడ్లో నా ట్రావెల్ డైరీస్ని కంటిన్యూ చేస్తా. ట్రావెల్ ద్వారా నేను పొందిన ఎక్స్పీరియన్స్ని, నా థ్రిల్ని మీతో షేర్ చేసుకుంటా. అంతవరకు సెలవు. మీ సాఫ్ట్వేర్ కుర్రాడు సైనింగ్ ఆఫ్.